పేద కుటుంబాల మహిళల వివాహానికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నల్గొండ నియోజకవర్గ పరిధిలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను మంగళవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డితో కలిసి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ అశోక్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి 241 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల కింద సుమారు 52 కోట్ల పైచిలుకు రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందని వారు తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చెక్కులు మంజూరై పంపిణీ కార్యక్రమానికి హాజరు కాని వారికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆమీర్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపతరెడ్డి, నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, కార్పొరేటర్లు పెరిక స్వాతి, గుండెపోయిన పుష్పలత, ఇటికాల మంగమ్మ, ఆలకుంట్ల ఝాన్సీ, నాగరత్నం రాజు, అల్లి సుభాష్ యాదవ్, బొజ్జ శంకరయ్య, దొడ్డి రమేష్, వంగూరి రాఖీ, రేగట్ట అండాలు లింగస్వామి, పిల్లి కృష్ణంరాజు, అక్కనపల్లి బలరాం, ఎదుర్ల శ్రీధర్ రెడ్డి, నల్గొండ తహసీల్దార్ పరమేష్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి 541 చెక్కులు సుమారుగా 54 కోట్ల పైచిలకు అమౌంట్కు సంబంధించి గౌరవ నల్గొండ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర రోడ్లు రవాణా మరియు సినిమాటోగ్రఫీ మంత్రుల వారి ఆదేశం మేరకు నల్గొండకు సంబంధించి గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, అందరూ కార్పొరేటర్లు, అదేవిధంగా నల్గొండ రూరల్, తిప్పర్తి, కనగల్ మండలాలకు సంబంధించిన గౌరవ ప్రజాప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ గారి అనుమతితో ఈరోజు మనం ఉన్నటువంటి వేదిక ఉదయాదిత్య భవన్ నుంచి గౌరవ ప్రజాప్రతినిధుల చేతిగా లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇంకనూ అనివార్య కారణాల వల్ల రానటువంటిది చెక్కులు తీసుకున్నటువంటి వారికి కూడా మంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో సార్ ఆథరైజ్డ్ పర్సన్ పిఎం మసూన్ రెడ్డి గారి ద్వారా ఇవ్వబడుతుంది. దయచేసి ఈ కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చినటువంటి లబ్ధిదారులు ఇక్కడ దళారీ వ్యవస్థకు చోటు లేదు. దయచేసి మీరు బ్యాంకులో జమ చేసుకొని ఆ వివాహం సందర్భంగా అయినటువంటి ఆ అప్పులను తీర్చుకోవాల్సిందిగా మా వైపు నుంచి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా అర్హులైనటువంటి లబ్ధిదారులు కనుకుంటే సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో నమోదు చేసుకున్నచో మినిస్టర్ గారి ఆదేశాల మేరకు సత్వరం అవి కూడా చెక్కులు తెప్పించి గౌరవ ప్రజాప్రతినిధుల చేతిగా ఇవ్వడం జరుగుతుంది. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్పొరేటర్లు, అట్లాగే ఆర్డీఓ గారు, డిప్యూటీ మేయర్ గారు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి సర్పంచులు కూడా పాల్గొన్నారు. దీంట్లో మన నల్గొండ లోకల్ నుంచి 350 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లాగే తిప్పర్తి, కనగల్లు మండలాల నుంచి 541 మందికి 54 కోట్లతో పైచిలుతో వాళ్ళకి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. మన కాంగ్రెస్ గవర్నమెంట్లో మన మంత్రి గారి సహాయ సహకారాలతో ఇంత పెద్ద ఎత్తున చెక్కులు పంపిణీ కార్యక్రమం జరగడం చాలా హర్షించదగ్గ విషయం. మన నల్గొండలో ఎంతో డెవలప్ చేయడానికి మన మంత్రి గారు ఎంతో ముందుకు వస్తున్నారు. వారి సహాయ సహకారాలతో ఇంకా ముందుకు వెళ్ళి మన నల్గొండలోని ఇంకా డెవలప్ చేసుకుందామని కోరుకుంటున్నాం. आज शादी मुबारक और कल्याण लक्ष्मी के चेकेस आदित्य भवन कलेक्टर ऑफिस में दे दिए हैं और तिप्परती और कनगल पूरा कॉन्स्टिट्यूंसी मिला के 24 करोड़ 16,02,06 रुपये दिए गए हैं. और मिनिस्टर साहब को बहुत बहुत, रेवंत रेड्डी साहब को, मिनिस्टर साहब को, कोमटिरेड्डी वेंकट रेड्डी साहब को बहुत बहुत शुक्रिया अदा कर रहे हैं माइनॉरिटीज़ और पूरे लोग.